మీ కుటుంబ పాలనే మాకద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే ఆయన కలలన్నీ కలలైపోయి ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకొని మతి భ్రమించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మీటింగ్లా అంటే స్థాయి మర్చిపోయి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాడు, ఇప్పటికీ 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినాడు, షాడో సీఎంగా కూడా వ్యవహరించినాడు. పరిపాలన ఎట్లుంటుందో చూసిన తర్వాత కూడా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి పైన వారు మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం. అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము కూడా. ఆయన చాలా మాటలు మాట్లాడిండు, ఆయన మునగాడ ఇంకా మాటలు అంటే మేము చెప్పలేని మాటలు కూడా మాట్లాడినాడు. మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పించిండ్రు కాబట్టి మేము కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష మాట్లాడతలేం, కానీ మేము నోరిప్పితే ఆయనతో అమెరికా వారిపోతాడు మళ్ళా కేటీఆర్. ఫామ్ హౌస్ లో కూడా ఉండనీయం. గతంలో బీజేపీ చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనతో నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇవాళ మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది. ఆ ఘనత 100% బీజేపీదే. అధికారం కోల్పోయినాక కూడా పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడి కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు ఆయనతో ఫామ్ హౌస్ ఉండరు, నందినగర్ ఇంట్లో కూడా ఉండరు. ఆయన తట్టబుట్ట సదురుకొని మళ్ళా అమెరికా దాకా పోవాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. గౌరవం లేకుండా ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని కుర్కురే రెడ్డి అట జోకులు చేసుకుంటా ప్రజల మధ్యన మీడియా ముంగట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు, నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, వీటిపైన హేళన చేసుకుంటా మాట్లాడినారు. కేటీఆర్ గారు మేము డైరెక్ట్ గా చెప్తున్నాం, మీకు మీ నాయన లెక్క మీ లెక్క పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో వండుర్రు అని చెప్పి ఫామ్ హౌస్ లో పోయి దుప్పటి కప్పుకొని పండుకోలే బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి పోయి బాధితులను పరామర్శించి వైద్యులతోటి మీటింగులు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిండ్రు. కిషన్ రెడ్డి గారు కాకపోతే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కేటీఆర్ గారు పెట్టిండ్రా లేకపోతే మీ నాయన పెట్టిండా? టిమ్స్ హాస్పిటల్ పోయి కిషన్ రెడ్డి గారు పర్యవేక్షించి ఆడ ఆక్సిజన్ ప్లాంట్లు కిషన్ రెడ్డి గారు పెట్టించకపోతే కేటీఆర్ పెట్టిండా లేకపోతే వాళ్ళ నాయన పెట్టిండా? కింగ్కోటి హాస్పిటల్లో కేటీఆర్ కి పెట్టిండా వాళ్ళ నాయన పెట్టిండా? మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్ కు ఇన్ఛార్జే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనా వస్తే, ఒక్క భారతదేశమే నిలబడ్డది. ఇవాళ భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాలకు సప్లై చేసి 100 దేశాల ప్రజల్ని కూడా బతికించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది, ఇవాళ మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిది. మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, వట్టిగా 4 లిఫ్టులు ఓపెన్ చేసిరు అని మాట్లాడుతున్నారు మీరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం జరుగుతుంది. కళ్ళు కనిపిస్తలేవు కేటీఆర్. ఒక్క మతి భ్రమించిందని అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు కళ్ళు కూడా కనిపిస్తలేవు. కనిపించకపోతే మరి మేము తీసుకుపోతాం. మేము తీసుకుపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపిస్తాం, మేము తీసుకుపోయి చెర్లపల్లి టర్మినల్ చూపిస్తాం. చెర్లపల్లి టర్మినల్ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతుంటే 100 గజాల జాగీయలే. తెలంగాణ ప్రభుత్వము ఒక 100 గజాల జాగ ఇయ్యలే చెర్లపల్లి టర్మినల్ కోసం. దాని పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అడిగితే మీకు చేత కాదు, అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునే చేత కాదు. పైసలు తీసుకొచ్చి మీ ప్రమేయం లేకుండా జరిగేవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మీరేం చేసిండ్రు అని అవహేళన చేసి మాట్లాడతారు. జిహెచ్ఎంసీకి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉంటే, నువ్వు మున్సిపల్ మంత్రి అయ్యే వరకు 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుండే. 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుంటే
మొత్తం జిహెచ్ఎంసీ పైసలన్నీ కూడా హామ్ బూమ్ బుష్ అంటారు చూసిరా, గట్ల మాయ చేసిర్రు. మాయ చేసి మింగి నీళ్ళు దాగి 10,000 కోట్ల రూపాయల అప్పు మిగిల్చిండ్రు జిహెచ్ఎంసీకి.